నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిభా నాన్నకుట్టి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేస్తే నేను ప్రతి ఒక్క వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది అనమాట. సో మా బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళంతా కలిసి ఇప్పుడు గెట్ టుగెదర్ ఫంక్షన్ అయితే చేసుకుంటున్నాం. దానికోసం సార్ వాళ్ళు అందరూ వస్తారండి. మీకు అందరినీ పరిచయం చేస్తానన్నమాట. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ओम भूम ओम सोम ओम सत्यम ओम तस्साद्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नमः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो दन्तः प्रचोदयात् ओम ओम केशवाय स्वाहा लाइट एली कैच చేస్తారండి ओम सुरभुजाय नमः एटने वीडियो ओम विशालाय नमः ओम समर्थाय नमः ओम महाभाय नमः ओम नमः ओम सुरासुरसमुद्रे नमः ओम कालरात्रे नमः ओम कलाधाराय नमः ओम रूप सौभाग्यदायिने नमः ओम वाग्देव्ये नमः ओम वराहराय नमः ओम वारक्ये नमः वारिदासनाय नमः ओम चित्रांधराय नमः ओम चित्रमंगाय नमः चित्रमालिकाय नमः ओम कांताय नमः कामप्रदाय नमः ओम वन्द्याय नमः ओम विद्याधरस्वरूपिताय नमः ओम श्वेतासनाय नमः ओम नीलवजाय नमः ओम चित्रकमलाय नमः ओम चित्रांगनाय नमः సో ఇందాక సరస్వతి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే పార్టీ హాల్ దగ్గరికి అందరూ వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను. అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. సో ఇప్పుడైతే అందరం కలిసి పార్టీ హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఎలా హడావిడి చేస్తాము, సార్ వాళ్ళు ఏమేమి చెప్పారు మాకి మోటివేటింగ్ థింగ్స్ అంతాను అని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ సార్ వాళ్ళందరినీ వెల్కమ్ చేయడానికి సో ఇక్కడైతే లైన్గా ఇలా అయితే నిల్చుకున్నామండి. సార్ వాళ్ళకి స్వాగతం పలకడానికి ఇలా అయితే నిల్చుకున్నామన్నమాట. సో ఇలా అంతా కలిసి అందరూ సెలబ్రేషన్ చేసుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉందో. ప్రతి ఒక్క మూమెంట్ ఫ్యామిలీ ఇష్యూ కానీ అంతా మర్చిపోయి ఇలా స్వాగతం పలుకుతుంటే మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ చాలా బాగా గుర్తొచ్చాయండి. సార్ వాళ్ళు కూడా అంతే. ఎంత సార్ వాళ్ళు అనుకునే దానికే లేదు, మేడం వాళ్ళ ఎంత బాగా ఒక ఫ్యామిలీ ఫాదరు మదరు క్లోజ్గా ఎలా మాట్లాడతామో అలానే మాట్లాడామండి. ఆ రోజైతే ఏ ఒక్క డిస్టర్బెన్స్ లేకుండా చాలా హ్యాపీగా జరిగింది. అంతా ఒక మేమంతా ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. సో సార్ వాళ్ళందరినీ ఇలా వెల్కమ్ చేస్తున్నామండి.
సో లోపలికి వస్తే ఇలా పార్టీ హాల్ అయితే ఉందండి. ఈ పార్టీ హాల్లో మా బ్యాచ్ వాళ్ళు బాయ్స్ ఇలా అయితే డెకరేషన్ చేయించారు. సో అందరూ హాయ్ చెప్తున్నారు. అప్పుడు ఎలా మాట్లాడుకున్నామో అన్నీ గుర్తు చేసుకుంటూ ఇలా సెలబ్రేషన్ చేసుకునేది చాలా హ్యాపీగా ఉందండి. బ్యాచ్ వచ్చేసి 11-12 బ్యాచ్ అండి. మా స్కూల్ అయితే శివమందిర్లో ఉంటుంది, హిందూపూర్ దగ్గర శివమందిర్లో ఉంటుంది. మాది జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ అండి. సో నేను గర్వంగా చెప్పుకుంటాను, మాది గవర్నమెంట్ స్కూలు. సో అక్కడ చదువుకోండే వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు. మాది గవర్నమెంట్ స్కూలు. మేము గర్వంగా చెప్పుకుంటాము మా స్కూల్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి అందరికీ బొకే ఇచ్చేసి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు సార్ వాళ్ళందరినీ. సో ఒక్కొక్కరిగా వెళ్ళి బొకే ఇచ్చేసి సో ఇన్వైట్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో ఆ మూమెంట్స్ అక్కడుండి చూసిన వాళ్ళకే తెలుస్తుందండి. సో సార్ వాళ్ళ దగ్గర చదువు నేర్చుకొని 12 ఏండ్ల తర్వాత మళ్ళీ అందరము కలిసి గెట్ టుగెదర్ పార్టీలో సార్ వాళ్ళకి ఇలా సన్మానం చేస్తూ ఉంటే మా చేతుల మీదుగా చాలా గర్వంగా ఉంది. సార్ వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాం. అసలు నా గురించి చెప్పాలంటే నేను చదువు నేర్చుకుంది అంటే ఎక్స్పెషల్లీ రంగయ్య సార్ నుంచి అండి. నేను తెలుగు రాయడం చదవడం నేర్చుకున్నానంటే రంగయ్య సార్ వల్ల.
సో సన్మాన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే భోజనం సమయం అండి. సో సార్ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కలిసి భోజనం తింటూ ఉంటే, సో మేము అక్కడ మా బ్యాచ్లో వచ్చేసి మా స్కూల్లో ఫుడ్ పెట్టేవాళ్ళండి, కానీ మేము తినేవాళ్ళం కాదు. సార్ వాళ్ళు చెకింగ్ వస్తారు అనేసి బ్యాగ్లో అయితే ఒక ప్లేట్ తీసుకొని వెళ్ళేవాళ్ళమండి. అందరూ ప్లేట్స్ తీసుకొని వచ్చారంటే అందరూ ప్లేట్స్ చూపించేవాళ్ళం, కానీ మా బ్యాగ్లో బాక్స్ ఉండేది, లంచ్ బాక్స్ అయితే మేము ఇంటి ఇంకా తీసుకొని వచ్చేవాళ్ళం. సో సార్ వాళ్ళు ఏమైనా తిడతారు అనే పక్షానికి మా గ్రూప్లో ఇద్దరు ముగ్గురు అయితే ఫుడ్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకునే వాళ్ళం, కానీ అది డస్ట్బిన్కి వేసేవాళ్ళం కానీ తినేవాళ్ళం కాదనమాట. మేమైతే ఏం క్యారీ చేసామో ఇంటి నుంచి అదే బాక్సే బిరిబిరి తినేసి, అయినా కూడాను సార్ వాళ్ళు చెకింగ్ వచ్చేవాళ్ళండి. అప్పుడు మమ్మల్ని ఊరికే వదిలేవాళ్ళు కాదు. సో మాకైతే చెకింగ్ వచ్చినా కూడా సార్ వాళ్ళు ఎక్కడో ఉన్నప్పుడే మేము బాక్సెస్ ఎత్తిపెట్టేసే వాళ్ళమండి. ఎత్తిపెట్టేసి సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా బాక్సులు మేము తినేసి బ్యాగుల్లో అయితే పెట్టేసుకునే వాళ్ళం. అలా అంతా గుర్తు చేసుకుంటూ ఇలా తినేవాళ్ళం కదా, సో అలా తినేవాళ్ళం కదా అన్నీ క్రియేట్ చేసుకొని, సో ఒక్కొక్కరిగా తింటూ ఉంటే సో ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి. అప్పటి స్వీట్ మెమరీస్ ఎంత గుర్తు చేసుకుంటూ ఉంటే. సో ఇలా అయితే మేమైతే ఫుడ్ అయితే సూపర్గా ఉండిందండి. చాలా అంటే చాలా బాగుండింది ఫుడ్ అయితే మాత్రం. ఇలా అయితే మేమైతే ఇక్కడ సో ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఇక్కడైతే ఫోటో సెక్షన్ అయితే జరుగుతూ ఉందండి. సెక్షన్ వైజ్ అయితే ఇక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఇలా సెక్షన్, మీ సెక్షన్ ఏంటి, మా సెక్షన్ ఏంటి, నువ్వురా మా సెక్షన్ అనుకుంటూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా అనిపించింది.
కాబట్టి మంచి బాగా జాగ్రత్తగా చేస్తున్నారు. మరి స్కూల్కి ఏమైనా ఇస్తున్నారా? సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మా స్కూల్ అనమాట. సో ఇంకా గ్రౌండ్ ఇంకా చాలా పెద్దగా ఉండేదండి, సిక్కాపట్టే పెద్దగా ఉండిందనమాట. ఈ కొత్త క్లాసెస్ రావడం వల్ల గ్రౌండ్ చాలా చిన్నగా అయిపోయింది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.